ఈ వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది, కొద్దిగా ఓపికగా వినమని నా రిక్వెస్ట్. ఈ ప్రపంచంలో ఏ మూలైనా సరే బలవంతుడు బలహీనుణ్ణి పీక్కు తింటూనే ఉంటాడు. అది జరుగుతూనే ఉంటుంది మన కళ్ళ ముందే, మన చుట్టూనే. బట్ మనం దాన్ని ఇగ్నోర్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది అట్లా చేయలేదు. ఎందుకంటే పీక్కు తినేదే వాళ్ళని కాబట్టి, ఎక్కువగా పీక్కు తినేది వాళ్ళని కాబట్టి తిరగబడేటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం నక్సల్స్ అంటే ఏంటి, మావోయిస్ట్ అంటే ఏంటి, టెర్రరిస్టులు అంటే ఎవరు. కొన్ని నేషనల్ మీడియా కుక్కలు అధికార పార్టీకి అమ్ముడిపోయినటువంటి జర్నలిజంతో టెర్రరిజంని మావోయిస్టులని కంపేర్ చేస్తూ మాట్లాడడాన్ని చూస్తే నిజంగా రగిలింది నా రక్తం. చాలా తప్పుడు మాటలవి. టెర్రరిజం అనేది ఒక హోలీ బుక్లో చూసి తమ దేవుణ్ణి మాత్రమే నమ్మాలని, నమ్మని వాడిని చంపేయమని ఆ హోలీ బుక్లో ఎప్పుడు ఎవడో రాస్తే దాన్ని గుడ్డిగా నమ్మి దాన్ని ఎవడు రాశాడు, ఎందుకు రాశాడు అనేది ఆలోచించకుండా, హ్యూమానిటీ గ్రౌండ్ లేకుండా వెళ్ళి తమ మతాన్ని నమ్మని ప్రతి ఒక్కరి మీద సంబంధం లేనటువంటి అమాయకుల మీద దాడులు జరిపి వాళ్ళని చంపేయడం అనేది టెర్రరిజం. 99% టెర్రరిస్టులు ఇదే పందాతో, ఇదే ఆలోచనతో టెర్రరిజంలో జాయిన్ అవుతారు. ఇంకా 1% వేరే కారణాలు ఉండొచ్చు, బ్రెయిన్ వాష్ అని. వాళ్ళని కూడా అణిచివేయబడ్డ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు టెర్రరిస్టులతో కలవడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మావోయిస్టులు కానీ, నక్సల్స్ కానీ, నక్సల్స్కి మావోయిస్టులకి తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో నక్సల్స్, మావోయిస్టు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ఉనికి ప్రమాదకరం అయినప్పుడు భూస్వామ్య వ్యవస్థ కానీ, తమ ఆడవారికి సేఫ్టీ లేని సిచ్యువేషన్ కానీ, తమ అడవులని అన్యాక్రాంతం చేసేసుకుని ప్రభుత్వాల నుండి, క్యాపిటలిస్టుల నుండి వీళ్ళు దాన్ని తినేస్తున్నటువంటి టైంలో ఎటువంటి దారి దొరక్క, ఎడ్యుకేషన్ ఆ ప్రాంతంలో లేక, ఇప్పుడు సంగతి కాదు, ఇదంతా 50 నుంచి నడుస్తున్నటువంటి కథ, 1950 నుంచి కూడా దిక్కు తోచని స్థితిలో తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని అడ్డుకోలేక, ఆపడానికి వాళ్ళకు ఒక విధి విధానం లేక అడుగు పెట్టేటువంటిది ఈ మావోయిస్ట్ అండ్ నక్సలైట్ థింగ్. సో ఈ రెండింటినీ కంపేర్ చేసే ఈ నేషనల్ మీడియా అధికార పార్టీకి అమ్ముడిపోయిన కుక్కల్ని చెప్పుతో కొట్టాలనిచ్చింది అవన్నీ చూసినప్పుడు. అది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. పిచ్చి కుక్కను కాల్చిపడాలి టెర్రరిస్టులు నడి రోడ్డు మీద. నేను కోరుతా మావోయిస్టుల్ని నక్సలైట్లు కూడా నేను ఏ రోజు వదలమని చెప్పను. వాళ్ళు ఎంచుకున్నటువంటి పందా కూడా కంప్లీట్లీ రాంగ్. వైలెన్స్ అనేది ఎక్కడ ఉన్నా ఆ పందా అసలు కరెక్ట్ కాదని నేను మొరపెట్టుకుంటా, దాని గురించి ఎప్పుడూ మొత్తుకుంటా. కానీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఒక హోలీ బుక్లో ఉన్నటువంటి ఒక పిచ్చి లైన్ని నమ్మి, అది మా దేవుడిని నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని వచ్చే ఒక పిచ్చి కుక్కకి తన ఇంట్లో ఆడవాళ్ళ మీద బలాత్కారాలు, తన భూములు లాక్కుని, తన తిండి లాక్కుని, తనని బానిసలుగా చేసుకున్నటువంటి దాంట్లోంచి వచ్చిన తిరుగుబాటుని మధ్య ఎట్లా కంపేర్ చేసుకుంటాం మనం? కొంచెం అన్నా ఉండి ఒకసారి వెళ్ళి ఇప్పుడు చనిపోయినటువంటి మన వాళ్ళందరూ, ఈ హమ్దే కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి ఇళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు వచ్చినటువంటి పొజిషన్. 7వ తరగతి చదువు అయిపోతే కనీసం అతను చదువుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా మొన్న చనిపోయిన హమ్దా, ఆయన అట్లా బయటికి వచ్చి సాయుధ పోరాటంలో కలవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. బలవంతుడు పీక్కు తినేంత ప్రతి చోట కూడా ఈ రకమైన సిచ్యువేషన్స్ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో నడుస్తూనే ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకునే కెపాసిటీ ఉండగలగాలి, కొంచెం ఆలోచించగలగాలి. దాని అర్థం వాళ్ళని నేను ఏ రోజు కూడా సపోర్ట్ చేస్తున్నానని కాదు, పొరపాటు కూడా సపోర్ట్ చేయను. మనమంతా సోషల్ మీడియాలో చూసి నీకున్న కష్టాలు, నాకున్న కష్టాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ట్రైబల్స్, ఆదివాసీలు అంటే అణిచివేయబడ్డటువంటి సెక్షన్స్, రిమోట్ లొకేషన్స్లో ఉండేటువంటి జనాలు, వాళ్ళ మీద జరిగేటువంటి అకృత్యాలు, అఘాయిత్యాల గురించి మనకి కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు. వాటి గురించి కొంచెం కూడా మనకు అసలు తెలియదు. కానీ అందులోంచి పుట్టినటువంటి వీరులు వీళ్ళందరూ కూడా, ఉమెన్ సేఫ్టీ ఉండదు వాళ్ళకి, ల్యాండ్ సేఫ్టీ ఉండదు, మైగ్రేషన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. వీళ్ళు నిలబడ్డారు వాళ్ళ కోసం, వాళ్ళలోంచి పుట్టారు, వీళ్ళ కోసం నిలబడ్డారు. ఆయుధాలు పట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది. అయితే వాళ్ళు ఎంచుకున్న వరస్ట్ పాత్ వైలెంట్, వాళ్ళకి తప్పలా, వాళ్ళు చేసిన కరెక్ట్ అని అనట్లా, కానీ వాళ్ళు తప్పక ఎంచుకున్నటువంటి విధానం అది. ఎందుకంటే ఈ విధానంలో వాళ్ళు అనేక మందిని చంపేశారు. పోలీస్ పర్సనల్, మనలాంటి వాళ్ళు, మీలాంటి వాడు, నాలాంటి వాడు పోలీసుల్లో జాయిన్ అయ్యి ఆ ప్రాంతాల్లో కూంబింగ్కి వెళ్తే వాళ్ళని చంపేశారు. వీళ్ళు కూడా రాక్షసులే. నేను ఏ రోజు కూడా మావోయిస్టు నక్సల్స్ని వెనకేసుకు రావట్లా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు చేయాలనుకుంది ఏంటి, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారని దాని గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నా. ఇన్ని సంవత్సరాల్లో పాటు కొన్నిసార్లు బీజేపీ, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్స్ అక్కడక్కడ వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసాయి తప్ప ఆదివాసీలకి న్యాయం చేయటం విషయంలో కానీ, వాళ్ళకి పూర్తి ఒక సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్ని, ఒక అడవి, ఆదివాసీ అనగానే ఒక అడవి, ఒక ప్రాంతం అనుకుంటారు.
ఈ రోజుకి కూడా డోలీ మోతలు జరుగుతున్నాయి ఆదివాసీ ప్రాంతాల్లో, అంటే దానికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు కదా. అవి కూడా సరి చేయలేకపోయారు. మరి లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా తెలుస్తాయి మరి జనాలకి? ఒక వ్యక్తికి పురుడు పోసుకునే సిచ్యువేషన్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాలంటేనే రోడ్లు లేవంటే లోపల జరుగుతున్న సిచ్యువేషన్ ని ప్రభుత్వమో మీడియాను ఎట్లా వెళ్ళి తెలుసుకుంటది? అట్లా ఏమీ లేనటువంటి సిచ్యువేషన్స్ లోపల ఉన్న వాళ్ళు తిరగబడక ఏం చేయగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ మీద ఇంకో దాని మీద ఇంత గతంలో కాంగ్రెస్ కావచ్చు, వేరే పేరు పెట్టారు కాంగ్రెస్ అప్పుడు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఇంత అర్జెంటుగా ఆపరేషన్ కగారని చెప్పి చేపట్టడం కనుక వీళ్ళకు ఉండేది కేవలం క్యాపిటలిస్ట్ మెంటాలిటీ. రాసిస్తాను నేను, దేశం మీద జరిగేటువంటి ఫారెస్ట్లకు సంబంధించి, అడవులకు సంబంధించి అన్యాక్రాంత భూముల్ని లాక్కోవడం అనే కాన్సెప్ట్ లో వీళ్ళు పట్టుకెళ్ళి అదాని చేతిలో పెడతారో ఇంకొకరి చేతిలో పెడతారో, ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. అక్కడ వచ్చేటువంటి ప్రొటెస్టుల్ని అణచడం కోసం అడవిలో మన కోసం పోరాడుతున్న అన్నాలకే దిక్కు లేదు, పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చి అవతల పడేసరి ఇక మన బతుకేంటి అని రేపొద్దున ఎవడైనా సరే ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేయాలంటే భయపడాలి అనేది మాత్రమే ఆపరేషన్ కాగారి యొక్క మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ లక్ష్యం అని నేను నమ్ముతా. సో రేపు పొద్దున ఈ అడవులకు సంబంధించినటువంటి భూములకు సంబంధించిన ఏదైనా కావచ్చు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళ ప్లాన్ ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు అనే వాళ్ళు ఉండకూడదు. నేను ఏ రోజు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, వైలెన్స్ ని ఎటువైపు నుంచి వచ్చినా నేను పొరపాటును కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. ఈ మోడర్న్ సొసైటీలో టెక్నాలజీని ఉపయోగించుకుని, లీగల్ సిస్టమ్ని ఉపయోగించి ఈ మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ సరైనటువంటి పందాలో పోరాటం చేసి ఉంటే మాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. బట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం అంటేనే పరమాశయం అలాంటి వాళ్ళకి, రైట్ ఎక్స్ట్రీమిజం అంటే పరమాశయం అలాంటి వాళ్ళకి. సో ఎక్స్ట్రీమిజం కాకుండా లీగల్ పందాలో పోరాటం చేస్తూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, డ్రోన్స్ ఉన్న ప్రతి దాన్ని, లోపల జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కవర్ చేసుకుంటూ లీగల్గా ఎంత చేయగలితే అంత పోరాటం కనుక చేస్తుంటే ఎన్నో లక్షల మంది వాళ్ళకి సపోర్ట్గా వచ్చేవాళ్ళు, ఈ రోజు నిలబడేవాళ్ళు. వాళ్ళకి మనకంటే ఎన్నో రెట్లు తెలివిగల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రతి దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నటువంటి థింగ్ వీళ్ళందరూ. ఈ హిడ్మా కానీ, అంటే ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, హిడ్మా రాక్షసుడు, ఖచ్చితమైన రాక్షసుడు. ఎవరికి? కూంబింగ్ కోసం వెళ్ళి ఉద్యోగం తెచ్చుకున్నప్పుడే కూంబింగ్ కోసం వెళ్ళి ఎక్కడ ఉంటారు ఏంటి నక్సలైట్ తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి పోలీస్ పర్సనల్స్ ని ఎన్నో వందల మందిని చంపేశారు. వాళ్ళందరి జీవితాలకి, వాళ్ళందరి కుటుంబాలకి ఎప్పటికీ హిడ్మా రాక్షసుడే. నా దృష్టిలో కూడా హిడ్మా రాక్షసుడు. అయితే ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీల మీద జరిగే అత్యాచారాలు, మారణ హోమాలు, వాళ్ళ భూముల్ని లాక్కునేటువంటి క్యాపిటలిస్టుల నుంచి కూడా ఎన్నో గ్రామాలను కాపాడాడు హిడ్మా. వాళ్ళందరికీ హిడ్మా ఎప్పటికీ కూడా దేవుడుగానే ఉంటాడు. ఈ రెండు వైపులా మనం చూసిన తర్వాతే ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ప్రభుత్వాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయి హిడ్మా లాంటి వాళ్ళు ఎందుకు పుట్టు రావాల్సి వచ్చింది? కాంగ్రెస్ హయాంలో పుట్టుకొచ్చారు, బీజేపీ హయాంలో పుట్టుకొస్తూనే ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వాలు, ఎందుకు అట్ర ఫెయిల్యూర్ అవుతున్నాయి ఇలాంటి విషయాలు అనే దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి, బాధపడాలి. అంటే కాపాడిన ప్రతి గ్రామానికి దేవుడు అయ్యాడంటే వాళ్ళు ఏ లెవెల్లో ఎంత కుంగిపోయి ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా నేను ఈ మావో కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ పీపుల్ ఎవరైతే ఇట్లా ఉంటారో వాళ్ళకి మొత్తుకునేది ఏంటయ్యా అంటే, దయచేసి లొంగిపోయి ఈ లీగల్ సిస్టంలో పోరాటం చేయండి. మీతో పాటు జనం కూడా సిద్ధంగా ఉన్నారు. అది బీజేపీ అయినా, అది కాంగ్రెస్ అయినా, అది ఇంకొక లోకల్ పార్టీ అయినా, ఇంకొక నేషనల్ పార్టీ అయినా, ప్రతి ఒక్కళ్ళు దొంగలే అని తెలుసుకునేటువంటి పందాలో మీరు ఎలా ఉన్నారో బయట జనం కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అవేర్నెస్ ని క్రియేట్ చేయండి, లీగల్ గా పోరాటం చేయండి. ఎందువల్ల బీజేపీ ఇన్ని దారుణాలు ఒడిగడుతుంది, క్యాపిటలిస్టులు కొమ్ము కాస్తుంది చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అదాని ఎందుకు నెత్తినెక్క ఆడుతున్నాడు ఈ దేశానికి అనేది బీజేపీ వల్లనే చూపించండి. అదే నెత్తినెక్క ఆడుతున్నటువంటి అదానిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో నెత్తిని ఎందుకు పెట్టుకుందనేది జనం చూపించండి. అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. ఖచ్చితంగా మీ వైపు జనం నిలబడతారు. మీకు ఓట్లు లేకపోవచ్చు, మీ పార్టీ గురించి పక్కన పెట్టేసేయండి. అవేర్నెస్ ని జనాల్లో క్రియేట్ చేసి ఒక లీగల్ ఎంటిటీని సృష్టించి లీగల్ పోరాటాలు చేసినప్పుడు ఇదొక అనువైనటువంటి మార్గం, అందరూ చేయగలిగేటువంటి మార్గం. మాలాంటి వాళ్ళు తెలుసుకుని ఓకే ఇదా అని నలుగురికి చెప్పేటువంటి అవకాశం ఉన్న మార్గం. కత్తులు పట్టుకొని, గన్నులు పట్టుకొని, ఇది చాలా వైలెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది మావోయిస్టులే. ఈరోజు దానికి బలైపోయినటువంటి వాళ్ళు తలుచుకుంటుంటే వాళ్ళ పోరాటం కొన్నిసార్లు విజయవంతమయ్యొచ్చు. బట్ ఆన్ ఏ హోల్ వాళ్ళు ఎంత నష్టపోయారు, వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు అని తలుచుకుంటే నిజంగా బాధేస్తుంది.